హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మా ఆయన బోటి కర్రీ తీసుకొచ్చాడనమాట. ఆయన క్లీన్ చేసి మొత్తం అన్నీ చాప్ చేసి పెడుతున్నాడు. ఇంత క్లీన్గా నీట్గా నేను మాత్రం ఎక్కడా చూడలేదు. ఈయన మాత్రమే ఇంత క్లీన్ అండ్ నీట్గా చేసి పెడతాడనమాట. ఎందుకో నాకు కూడా తెలియదు. ఆయనకి కొంచెం నీట్నెస్ అంటే ఎక్కువ ఇదన్నమాట. ఎవరు చేసినా కూడా నచ్చదు. అందుకోసమే ఆయనే తీసుకొచ్చి మొత్తం హాట్ వాటర్లో వేసి కడిగి ఎంత వైట్గా చేశాడో చూడండి, మీరే తెలుస్తూ ఉంటుంది కదా మీకు. దాన్ని మొత్తం మంచిగా చాప్ చేసి పెట్టాడనమాట. నెక్స్ట్ మనం దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కలిపి కడుక్కోవాలన్నమాట. మనకి ఎంత వీలైతే అంత, మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత వాటికి ఉన్నదంతా పోతుందనమాట. వాటర్ వేసి కడుగుతున్నాడు మా హస్బెండ్. తర్వాత మనం దీన్ని కుక్ చేసే విధానం చూద్దాం. మధ్యలో ఒకటి మర్చిపోయాడు అనమాట. అందుకోసమే మళ్ళీ చేతితో చేస్తున్నాడు. ఆయనకి ఇలాంటి పనులు అంటే చాలా ఇష్టం. ఎవరిని ఎక్కువగా చేయించడు, ఆయన మాత్రమే చేస్తానంటాడు. మొదటి మనం వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ నేను కుక్కర్లో వేస్తున్నాను అనమాట. బోటి కాబట్టి కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి, తొందరగా కుక్ అవ్వదు. ఫస్ట్ వెల్లుల్లిపాయ వేసాను. మంచిగా వేగిన తర్వాత కొంచెం బగారాకు వేసాను. అంటే నేను మిక్సీ పట్టేటప్పుడే అన్ని మసాలాలు ఒకే దాంట్లో వేసి పడతానమాట. నెక్స్ట్ ఇందులో అల్లం యాడ్ చేశాను, మసాలా వేసాను. ఈ మసాలాలో నేను కొంచెం ఉల్లిపాయ, కొబ్బరి అండ్ లవంగాలు, యాలకులు మాత్రమే వేస్తాను. ఎందుకంటే మా ఆయనకి వేరే స్పైసెస్ ఎక్కువ ఏం ఉండదు, నచ్చదు. ఇవి మాత్రమే తింటాడు కాబట్టి వేస్తున్నాను. అండ్ ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను ఫస్ట్గా కొంచెం నానబెట్టుకున్నాను అనమాట పచ్చిశనగపప్పు, అది కూడా యాడ్ చేస్తాను. తర్వాత మనం ఇందాక మా ఆయన క్లీన్ చేసి పెట్టిన బోటీలో కొంచెం మన డ్రింకింగ్ వాటర్ కలిపి మొత్తం పిండేసి ఇందులో వేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేస్తే మనకి ఆవిరికి లోపల బాగా మగ్గుతుందన్నమాట. మసాలాలు కర్రీకి బాగా పడుతుంది. దీంట్లో కొంచెం నేను పుదీనా యాడ్ చేస్తున్నాను. నాకెందుకు అన్ని కర్రీస్లలో పుదీనా యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. నేను దీనికి 2.5 స్పూన్స్ కారం వేసాను. ఇది ఒక 1/2 kg బోటి. అండ్ కొద్దిగా శనగపప్పు వేసాను కదా, దీన్ని బేస్ చేసుకొని నేను కారం యాడ్ చేశాను. మళ్ళీ కాసేపు మూత పెట్టేసేయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో. దీని తర్వాత కొంచెం నేను మటన్ మసాలా అండ్ కొత్తిమీర పొడి అంటారు కదా, అది వేసాను. మంచిగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో కొన్ని వాటర్ వేయాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. ఆల్రెడీ ఇప్పటికి 5 విజిల్స్ వచ్చేసాయండి. నేను విజిల్స్ తీయలేదు, మీకు చూపిస్తున్నాను తీయడానికి. చూసారా ఎలా అయిందో.
ఇది ఇంకా కాసేపు ఉడకాలి. వాటర్ ఉందా లేదా అని చూడడానికి మూత తీసాననమాట. ఇప్పుడు చూసారా ఎంత బాగా కుక్ అయిందో కర్రీ. అంతే, సింపుల్ బోటి కర్రీ రెడీ అయిపోయిందనమాట.